వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హన్మకొండలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు. తెలంగాణ రాష్ట్రానికి మరోసారి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నరేందర్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పరిసర ప్రాంతాలలో పల్లె పులి భయం. తలసేమియా బాధితుల కోసం వెంకయ్య ట్రస్ట్కి 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కర్నూలు జిల్లా సైబర్ నేరాల నివారణకు నేను సైబర్ స్మార్ట్ అవగాహన సదస్సు. 4.3 కేజీల గంజాయితో 3 ముద్దాయిలను అరెస్ట్ చేసిన కాకినాడ జిల్లా పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ వాసులకు నాణ్యమైన ఎలక్ట్రానిక్ పరికరాలను అందించేందుకు షోరూం ప్రారంభించినట్లు రాక్వెల్ స్టోర్స్ జనరల్ మేనేజర్ నరసింహమూర్తి అన్నారు. వరంగల్ నగరంలోని శివనగర్ అండర్ బ్రిడ్జ్ రైల్వే స్టేషన్ రోడ్లో సద్గురు ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్స్ అప్లయన్స్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాక్వెల్ షోరూంకు ముఖ్య అతిథిగా రాష్ట్ర మాజీ శాప్ డైరెక్టర్ రాజరాల శ్రీహరి పాల్గొని రిబ్బన్ కట్ చేసి స్టోర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టోర్ అధినేత వేణుగోపాల్ దత్తును శ్రీహరి అభినందించారు. తెలంగాణలో ఇప్పటివరకు 10వ స్టోర్స్ ప్రారంభించామని, రాక్వెల్ ఇండస్ట్రీస్ 38 సంవత్సరాల అనుభవంతో ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లయన్స్ స్టోర్స్ వినియోగదారులకు నాణ్యమైన పరికరాలు అందించడమే తమ లక్ష్యమని స్టోర్ మేనేజర్ నరసింహమూర్తి తెలిపారు. గౌరీ జపే గణపతి స్తోత్రం షడ్వేదఫలం సంవత్సరేణ ఇక్కడ చూడండి, అందరు ఇక్కడ చూడండి, అందరు ఈ కెమెరా చూడండి. ఓకే అని ఒకసారి చెక్ ఫేసింగ్ కొంచెం ఇక్కడ చూడండి. ఓకే ఓకే రెడీ, లుక్ హియర్. కొంచెం స్మైల్ మెయింటైన్ చేయాలి. అందరూ ఒకసారి అరే మెగా షోరూమ్ గ్రాండ్ ఓపెనింగ్ అయింది. గ్రీన్ డస్ట్ అంటే చాలా ఫేమస్ వరంగల్లో. దాని అధినేత వేణు గారు మరియు ఈరోజు ఇక్కడ వచ్చిన వినేజ్ గారు, మరియు సీనియర్ కాంగ్రెస్ లీడర్ మా అక్క విజయరామచంద్ర గారు, మరి ఇక్కడ వచ్చిన అందరి గెస్ట్కు వెల్కమ్స్ చెప్తూ, నిజంగా కూడా కొత్త ప్రోడక్ట్ అనేది మార్కెట్లో ఇంట్రొడ్యూస్ కావడం, అందులో వరంగల్కి రావడం, ముఖ్యంగా తక్కువ రేట్లకే నాణ్యమైన రేట్లకే మినీ బార్ కానీ వాటర్ కూలర్ కానీ జంబో ఫ్రీజర్ కానీ చాలా ఒక అధునాతన టెక్నాలజీతో మరి మన వరంగల్లోకి రావడం, అందులో మన వేరు గారికి డీలర్షిప్ నేను వారి
ఒక ఎండిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజులో ప్రజలు ఏదైతే వారు తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు లేటెస్ట్ టెక్నాలజీతో అన్నప్పుడు మరి అది ఎటు చూసినా కానీ రాకపోయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అది మన వరంగల్ డీలర్షిప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీకు రిటైల్ స్టోర్స్, రెస్టారెంట్స్, హాస్పిటల్స్, మీరు ఏది ఓపెన్ చేసినా కూడా ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఫ్రీజర్స్ అండ్ కూలర్స్ ఆర్ దేర్. డే టు డే నీడ్ ఉంది. కాబట్టి ఈ బ్రాండ్ స్టోర్ కాన్సెప్ట్ మేము ఇక్కడ కస్టమర్ దగ్గరికి ఉండాలని చెప్పి మా ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పి కస్టమర్కి ఒక ఫీల్ కలిగి సెలెక్ట్ చేసుకోవడానికి మేము ఈ బ్రాండ్ స్టోర్ కాన్సెప్ట్ పట్టుకొచ్చాం. వరంగల్లో దిస్ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్రాండ్ స్టోర్స్ అండ్ మిస్టర్ వేణుగోపాల్ యాజ్ ప్రొపరేటర్ హీ విల్ బి రన్నింగ్ దిస్ బ్రాండ్ స్టోర్స్ అండ్ హీ విల్ బి డూయింగ్ ఏ డిస్ట్రిబ్యూషన్ ఫర్ రాక్ వ్యాలీ అండ్ మిస్టర్ శ్రీహరి ఈయన చేతులుగా ఇది ఇనాగ్రేట్ అయింది. We are so happy that this will be one of the best brand stores in Warangal. నేను నరసింహమూర్తి. ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట సంఘటనపై కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మహాకుంభమేళకు వెళ్లేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్కి చేరుకోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుని 18 మంది మృతి చెందడం బాధాకరమని ఒక ప్రకటనలో ఆయన విచారణ వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రాగఢ సంతాపం వ్యక్తం చేస్తున్నామన్న ఎంపీ నాగరాజు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. కల్లూరు అర్బన్ 28వ వార్డు పందిపాడు గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలను ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే గౌడ్చేర్తారెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, కల్లూరు అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తం రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, వాణిజ్య విభాగం అధ్యక్షులు బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, మాజీ ఎంపీపీ వాకటి మాదేవ్, పందిపాడు గ్రామం నాయకులు శేఖర్ చౌదరి, అయ్యపురెడ్డి, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘం కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన 2025 నూతన డైరీని కమిటీ సభ్యులు మరియు డైరీకి సహకరించిన వారితో కలిసి ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘం అధ్యక్షులు దీటి అంజయ్య పటేల్, ప్రధాన కార్యదర్శి జంగిలి రవికుమార్, మున్నూరు కాపు సంఘం మహాసభ జిల్లా అధ్యక్షులు ఓట్నాల రాజశేఖర్, బండారి రాజు కుమార్, వంగల రమేష్, కొక్కు ముసాలాపురం రాజన్న, ఎర్రం సింధు రాజు, సిరిపురం రాజేశం, భరతపు లింగారెడ్డి, ఉపాధ్యక్షులు రాచకొండ శ్రీనివాస్, అత్తినేని రవి, కోశాధికారి తూము గంగాధర్, సహాయ కార్యదర్శులు సమిండ్ల చిరంజీవి, బూసి రమేష్, డైరెక్టర్స్ నాల్యం రవీందర్, కొక్కు రవి మరియు తిరుపురం సాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నటువంటి ప్రతి బాధ్యునికి పేరు పేరున జిల్లా శాఖ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా జగిత్యాల జిల్లా మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘం అనేక రకాలుగా సేవలు అందిస్తుంది. వర్తక వ్యాపారుల మధ్యన సయోధ్యను గురుస్తూ మరి ఆ వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒకరికొకరం ఏ విధంగా తోడ్పాటును అందించుకోవాలా, మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వ్యాపార వృత్తి ఉన్నందున ఆ వ్యాపారంలో అభివృద్ధి సాధించాలంటే కుల సోదరుడు డెవలప్ కావాలంటే మనం ఏ విధంగా చేయుతను అందించాలా అనేది మనవారు ఎవరనేది గుర్తించి ఆయనకున్నటువంటి సాధక బాధకాలు గుర్తించి ఆయన వ్యక్తిగత వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి సందర్భం. మరి అంతేకాదు మరి మున్నూరు కాపు సోదరుల్లో మ్యారేజ్ విషయం కానివ్వండి, పర్సనల్ ప్రాబ్లమ్స్ విషయమే కానివ్వండి, రైతులకు ఉన్నటువంటి ఏమైనా సమస్యలైనా కానివ్వండి, కుల సోదరులో పెద్ద మనుషుల దృష్టికి తీసుకువచ్చి అవి ఏ విధంగా సాల్వ్ కాగలుగుతాయి, ఏ విధంగా మనం రైతుకు చేయుతనియాలా, పెళ్లికి సిద్ధమైనటువంటి యువతి యువకులకు సంబంధాలు ఏ విధంగా కల్పించాలా, మరి చాలామంది విద్యార్థులకు హయ్యర్ ఎడ్యుకేషన్ విజయంలో ఏ విధంగా ప్రోత్సహించాలనేటువంటి సలహాలు సూచనలు ఇస్తూ అనేక రకాలుగా ఆదుకుంటున్నటువంటి సంఘం జగిత్యాల జిల్లా మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘం. మరి మీరు ఇదే విధంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తూ అన్ని కులాలకు, కులంలో ఉన్నటువంటి అన్ని శాఖలకు ఆదర్శంగా నిలుస్తూ మరి సేవా కార్యక్రమాలు చేపడుతున్నందుకు
జగిత్యాల జిల్లా శాఖ పక్షాన మిమ్మల్ని అభినందిస్తూ భవిష్యత్తులో ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మీకు అండదండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ డైరీ రూపకల్పనకు సహాయ సహకారాలు అందించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మేధావులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే మున్నూరు కాపు సోదరులారా అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి యజమానులు ఇక్కడ ఉన్నారు. మరి మన కుల సోదరులను ప్రోత్సహించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మరి ఏదైనా ధర విషయంలో ఎక్కువ తక్కువ అయినా కూడా తినేవాడు మనవాడే, పొందేవాడు మనవాడే. కాబట్టి మరి మనం ఎలాంటి స్వార్థం ఆలోచించకుండా మనోను బలపడితేనే మనకు లాభం జరుగుతుంది. ఆయన ఆర్థికంగా అభివృద్ధి చెందుతూనే మన సమాజానికి లాభం జరుగుతుంది. కాబట్టి మన కుల సోదరులు ఏ బిజినెస్లో ఉన్న వాళ్ళకి చేయుతనిచ్చే విధంగా అందరం ప్రయత్నం చేద్దామని చెప్పేసి కోరుకుంటూ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై మున్నూరు కాపు, మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి. ధన్యవాదాలు. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణం స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నందు మాజీ ఎంపీ హర్షకుమార్ ఫిబ్రవరి 27వ తేదీన జరగనున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆదివారం మధ్యాహ్నం 4:30 మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ పోటీలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తన కుమారుడు జీవి సుందర్ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా తన కుమారుడు జీవి సుందర్ ఎన్నికలలో విజయం సాధిస్తే ప్రజలకు ఏం చేయాలనే అంశాలను మేనిఫెస్టో రూపంలో తెలియజేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్న ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను ఎక్కడ విడుదల చేసిందని అన్నారు. తన యొక్క మేనిఫెస్టో చూస్తే ఈ మేనిఫెస్టోలో తను ఏం చేయాలనుకుంటున్నాడో నిరుద్యోగ యువతకు కానీ లేకపోతే అవకాశాల గురించి ఎదురు చూస్తున్న యువతకు కానీ చదువుకుంటున్న యువతకు కానీ ఏ రకంగా సహాయం చేయగలటో ఆర్థికపర అంశాలు లేని ఒక మేనిఫెస్టో అంటే డబ్బులు ఖర్చడం అవసరం లేకుండా తను చేయగలిగింది. ఎవరన్నా చేయొచ్చు. తను ఈ పదవిలో వెళ్తే తను ఈ అంశాలతో చక్కగా ఎన్ని చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. అందు గురించి దాన్ని ఆశీర్వదించమని అడగడానికి వచ్చాను. మన సత్యబాబు గారు అలాగే సర్పంచ్ గారు వీళ్ళందరూ ఉన్నారు. నేను ఇంకొకటి చెప్తున్నాను, మా అభ్యర్థిని మా అబ్బాయి జీవి సుందర్ యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరచమే కాకుండా మీరు ఒక్కసారి ఆలోచించండి. తెలుగుదేశం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలలు అవుతుంది. వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు? ఒకసారి ఆలోచించుకున్నట్లయితే జాన్యువరి 1న ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఎవరు లేరు. ప్రతి ఒక్కరిని కూడా మోసం చేశారు. మోసమే తమ నైజం అని చెప్పి ఈ రోజున వాళ్ళు ఖచ్చితంగా బయట పెట్టుకున్నారు. మేము హామీలు ఇస్తాం, మీరు ఓట్లేశారు, మీ కర్మ, మేము హామీలు నెరవేర్చాం. కాబట్టి ఇటువంటి ప్రభుత్వానికి మనం ఈ ఉభయ గోదావరి జిల్లా ప్రజలకి కూడా మంచి అవకాశం వచ్చింది. ముఖ్యంగా పెద్దాపురం ప్రజలకి మీరు ఎంతో పెద్ద మెజార్టీతో నెగ్గించారు ఇక్కడ శాసనసభ్యుడిని. అటువంటి శాసనసభ్యుడికి అటు ముఖ్యమంత్రికి ఈ జిల్లా ఉన్న మంత్రులందరికీ కూడా ఒక బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది. మీరిచ్చిన దొంగ హామీల్ని మేము నమ్మి మోసపోయి ఓటేసాం. ఇదిగో చెంపదెబ్బ కొడుతున్నాం ఈ ఎలక్షన్ ద్వారాని ఒక చెంపదెబ్బ చొప్పున ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో జీవి సుందర్ని తగ్గించమని నేను అడుగుతా ఉన్నాను. విపక్ష నాయకుడిగా గవర్నమెంట్ని నిలదీసి ప్రశ్నించాలి తప్పులు జరిగినప్పుడన్నది నా సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ప్రకారమే నేను నడుచుకుంటున్నాను. కాబట్టి దాంట్లో తప్పేమీ లేదు. తప్పులు చేసిన ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వమైనా నిలదీసి దాన్ని మనం ఒక సక్రమైన దారిలో పెట్టడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం నాకు చెప్తే నాకు ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద వ్యక్తిగత ద్వేషాలన్నీ ఉండవని చెప్పి మొదటిసారి హామీలు నెరవేర్చడం గల్లాపెట్టిలో డబ్బులు లేవన్నారు సీఎం.
ఏమండి హామీలు నెరవేర్చలేనప్పుడు గల్లాపెట్టులో డబ్బులు లేనప్పుడు హామీలు ఇచ్చినప్పుడు తెలియదా అండి? హామీలు ఇచ్చినప్పుడు ఏం చెప్పారు? ఈ హామీలన్నీ కూడా అప్పుడు ఇదే ప్రశ్న అడిగారు విలేకరులు. ఏమండి ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మరి ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు మీరు ఎలా ఇవ్వగలరంటే మీ అంత తెలివి తక్కువ అనుకున్నారా? మాకు ఏ స్కీమ్కి ఎంత అవుతుందో తెలుసు, అన్ని లెక్కలు వేసుకునే మేము ఈ హామీలు ఇస్తున్నామని చెప్పారు. కావాలంటే మీ దగ్గర వీడియోలు ఉన్నాయి, మీకు కావాలంటే పంపుతాను, నా ఫేస్బుక్లో కూడా పెట్టాను. కాబట్టి జాఫర్ అనే అతను కూడా మిగిలిన యూట్యూబర్ కొంతమంది అతను అడిగాడు, ఏమండి అంటే ఈ మైకుల సాక్షిగా నేను చెప్తున్నాను అన్ని హామీలు నెరవేరుస్తాను. అలాగే ఎవరు మన లోకేష్, అలాగే ఈ మైకుల సాక్షిగా చెప్తా ఉన్నాను జాన్యువరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాను. కాబట్టి వాళ్ళు మోసగించాలన్న. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చింతలపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు 71వ జన్మదిన వేడుకల సందర్భంగా సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆదిత్య హాస్పిటల్ కొడిమ్యాల వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు పునుగొంటి కృష్ణారావు హాజరు కాగా డాక్టర్ మనోహర్ రోగులకు ఉచితంగా వైద్య సేవలను అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్ ఉచిత మందులు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ పాదం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మాల్యల మహిపాల్, కొడిమ్యాల గ్రామ శాఖ అధ్యక్షుడు కొత్తూరి స్వామి, చింతలపల్లి గ్రామ ప్రజల మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చింతలపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి జన్మదిన పురస్కరించుకొని చింతలపల్లి గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ మహిపాల్, అలాగే సెకండరీ డైరెక్టర్ పాదం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదిత్య హాస్పిటల్ మనోహర్ గారి వెంకటేష్ డాక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరానికి చింతలపల్లి గ్రామంలో ఈరోజు కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉచిత వైద్య శిబిరం నిర్వహించడంతో పాటు పేషెంట్లకు పనులు కూడా పంపించడం జరుగుతుంది. రాబోయే కాలంలో చంద్రశేఖరరావు గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి విజయం సాధించి వారు ప్రవేశించే సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందించే విధంగా వారికి 2 రోజుల పాటు ఆయుర్వేదాన్ని అందించాలని దేవుని ప్రార్థిస్తుంది. ఈరోజు ఉచిత వైద్య శిబిరం శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల సర్పంచుల ఫోరం తాజా మాజీ అధ్యక్షులు శ్రీ పునుగొంటి కృష్ణారావు గారు వచ్చేసారు. అలాగే గ్రామ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న మనోహర్ గారికి కూడా డాక్టర్ మనోహర్ MBBS కొడిమ్యాల ఆదిత్య హాస్పిటల్ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. చింతలపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. కర్నూలు రూరల్ మండలం కాండ్రపాడు గ్రామంలో పరిధిలో నిరుపేద ప్రజలకు 2013న ఇచ్చిన పొజిషన్ పట్టాలకు అనుగుణంగా కొలతలు వేసి రాళ్లు పాతాలని అనేక మార్లు విన్నవించిన అధికారులు జప్యం కొనసాగిస్తున్న వాటిపై కొడుమూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ డి విష్ణువర్ధన్ రెడ్డి సభ్యులు బొగ్గుల దస్తగిరితో సహకారంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు సర్వజన ఐక్యవేదిక వ్యవస్థాపకులు ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు టీడీపీ నేత పేరపోగు పెద్ద లక్ష్మణ తెలిపారు. కర్నూలు రూరల్ మండలం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఎంఆర్ఓ తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓ టీవీ రమేష్ బాబుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పేరపోగు పెద్ద లక్ష్మణ మాట్లాడి
ప్రభుత్వాన్ని అధికారులు నిర్లక్ష్యం వీడాలని జపాన్ని కొనసాగిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించకపోవడం బాధాకరమని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో చెలో అమరావతి కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. పాటించాలి. 277లో పొజిషన్ పట్టాలకు వెంటనే 2013లో ఇచ్చినటువంటి 277 సర్వే నంబర్లో పొజిషన్ పట్టాలకు రాళ్ళు వెంటనే పాటించాలి. రాళ్ళు వెంటనే కొత్తగా పట్టాలు వెంటనే ఇవ్వాలి. కొత్తగా పట్టాలు వెంటనే అర్హులైనటువంటి నిరుపేదలకు బీతాండ్రపాడు గ్రామ నివాసులకు వెంటనే ఏజెన్సీ ప్రాంతం రాజవొంబంగి జీమడుగుల ఏరియా నుండి గంజాయి తక్కువ మొత్తాదులో తెచ్చి గండెపల్లి, సామర్లకోట, కాకినాడ, కీర్లంపూడిలో యువతకు చిల్లరగా అమ్ముతున్న ముద్దాయిలపై నిఘు పెట్టి జగంపేట సర్కిల్ పోలీసులకు సమాచారం ఇచ్చి రైడ్ చేసి పట్టుకోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చిన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్. ఏజెన్సీ ప్రాంతం నుండి రాజవొంబంగికి చెందిన కేకే సాగర్ 34 సంవత్సరాలు మరియు మడుగులకు చెందిన కేపీ కుమార్ వయసు 25 సంవత్సరాలు మరియు సామర్లకోటకి చెందిన పీకే కృష్ణలను గంజాయి తరలిస్తుండగా సమాచారం మేరకు గండపల్లి నీలాద్రిరావుపేట నుండి జెడ్ రంగంపేట గ్రామం పువ్వు రోడ్లో వర్మీ కంపోస్ట్ జంక్షన్ వద్దపై 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 4.3 కేజీల గంజాయి, 1 మోటార్ సైకిల్ మరియు 3 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్న గండపల్లి ఎస్ఐ శివ నాగబాబు మరియు హెచ్సిఎస్ ముజీబుద్దీన్, సలీం, పీసీఎస్ కృపా, వీరబాబు మరియు సిబ్బంది. ఈ కేసుల్లో కీర్లంపూడికి చెందిన మరొక ముద్దాయి పరారీలో ఉన్నాడు. పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలోని మాయాబజార్ రోడ్డు బొడ్రయి సెంటర్ సమీపం శ్రీరామతీర్థ ఆశ్రమంలో గత 2-3 సార్లుగా రాత్రిలో గుర్తు తెలియని వ్యక్తులు, గుణపాలతో గుర్తు తెలియని వ్యక్తులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన ఆలయ అధికారులు మరోసారి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసును ఢీకొట్టి బైక్పై గంజాయితో పరారైన నిందితులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బైక్పై అక్రమంగా గంజాయి తరలిస్తున్న వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించిన పోలీసును ఢీకొట్టి పరారైన నిందితులు. గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ బిర్జీ సెంటర్ చెక్పోస్ట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో పోలీసులకు స్వల్ప గాయాలు అయ్యాయి. పాణి నియోజకవర్గం కల్లూరు అర్బన్ 36వ వార్డు పెద్దపాడు రోడ్డు తాజ్ కన్వెన్షన్ నందు నూతన అల్యూమినియం డోర్స్, విండోస్ ఆర్ఎస్ ఎంటర్ప్రైజెస్ షాప్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పాణి ఎమ్మెల్యే గౌడ్చేతారెడ్డి.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.